బిల్డింగ్ తండా హెమాజ్పూర్ దగ్గరలో సర్పంచ్గా ఎన్నికైనాను. నా పేరు పాల్త్యావత్ వాలియా నాయక్. మనము ఈరోజు పెద్దల ద్వారా మనం గ్రామాల్లో ఏ విషయాలైతే చెప్పాలో, ఇంకా మనం నేర్చుకోవాలో, ఆ విషయాలే సమాజానికి ఉపయోగపడాలో ఆ విషయాలే చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు, మనకు సార్ అయితే విద్య గురించి చెప్పిండు. సర్పంచ్గా మనము ఎన్ని కష్టాలు పడ్డామో, ఏం చేసామో, గెలిచినాం. మంచి లక్షణాలతో ఉంటామో గెలుపుకి ఈనాడు కాదు, ఇంకా 50 ఏండ్ల మన సర్వీస్ ఉన్నంత కాలం మన సేవ చేయగలుగుతాడు. ఈయన మాటలు మాట్లాడే దాంట్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది అని ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు ఎప్పటికీ మనకు విజయమే ఉంటుంది, కానీ ఓటమి అయితే ఉండదు. కానీ పెద్దలు టెక్నాలజీ గురించి చెప్పారు. టెక్నాలజీ ఈరోజు మనకంటే మన చిన్నపిల్లలు ఫోన్లో ఏ విషయాలైనా చూడగలుగుతున్నారు. అటువంటిది టెక్నాలజీ సార్ వాళ్ళు ఏం చెప్తారంటే మనం అభివృద్ధి చెందడానికి టెక్నాలజీ చాలా అవసరం. ఇప్పుడు ఎంబీఏలు, బిఏలు, ఇప్పుడు చాలామంది పీజీలు చేసి మన పిల్లలే ఇంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఆడవాళ్ళ కుట్టు మిషన్లు కానీ, సెల్ ఫోన్లు అబ్బాయిలకు కానీ, ఇప్పుడు మోటార్ మెకానిక్లు కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్ ఏ విషయంలో ఇప్పుడు మన జరిగే తరానికి ఏ విధంగా అయితే ఉందో సహకార సంఘం వాళ్ళు చెప్తామంటారో అది కూడా మన ఊర్లో వాళ్ళకు కూడా మనం అవగాహన చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రావడం లేదు, జనాభా ఎక్కువైపోయి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ మా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు. ఒక బైక్ మెకానిక్ నేర్చుకొని ఇలా నాకంటే పెద్ద చదివిన వాళ్ళు కూడా పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అటువంటిది మనం కూడా గ్రహించి పిల్లలకు కూడా చెప్పాలి. మనం చాలా పెద్ద బాధ్యత. సర్పంచ్ అంటే అన్నిటికీ చూసుకుంటా చేయాలని ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఇందాక సార్ కూడా మాట్లాడే ఒక విషయం, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్కీమ్లు, ఆ విషయాలు ఫోన్లో అయితే ఇప్పుడు ఒక సినిమా చూస్తే మనం ఎంతసేపు 5 నిమిషాల్లో ఫోన్లో చూస్తాము. కానీ అదే గవర్నమెంట్ పథకాలు రావాలంటే చాలా టైం పడుతుందని అంటారు. వాస్తవమే కదా, మనకు గవర్నమెంట్ పథకాలు రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనమే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏ మంచి ఉద్దేశంతో పోయి అయ్యా సార్, ఎమ్మెల్యే సార్ కానీ మనకంటే పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో మన రూట్ల ప్రకారం మనం పోయి మనం ఇచ్చిన మాటను, మన ఉన్న ఊరును మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళతోటి మాట్లాడి ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈ సమితి కూడా నేను కూడా 2005లో మా ఊరిలో ఫస్ట్ మేమే ప్రారంభించినాం. దానికి మా అధ్యక్షుడు కల్మికార్ రవీందర్ అని హెమాజ్పూర్, మేము ఒక 5-6 మంది కలిసే ప్రారంభించినాం. అప్పుడు ఒక 5-6 ఏండ్ల కిందట నేను కూడా 10,000 రూపాయలు తీసుకున్నా. దీంట్లో తీసుకొని అప్పుడు ఒక బర్రె కొన్నా. నేను బర్రె కొంటే ఆ బర్రెకు దగ్గర 5-6 సంవత్సరాలు 10 బర్రెలు అయినాయి. నిజంగా అప్పుడు 10,000 అప్పు తీయాలంటే 3 రూపాయల ఇంట్రెస్ట్ అనా? మీరు ఆలోచించాలి. సహకార సంఘం అంటే సహకారం చాలా ఉంది దీంట్లో. మనం కూడా ఎవరైనా వడ్డీకి డబ్బులు తీసుకోవాలంటే 3 రూపాయల వడ్డీ కంటే ఎక్కువ ఇయ్యనోళ్ళు లేరు. నేను తీసుకున్నా, నాకు అవసరం పడ్డది. ఆ బర్రెలు అమ్మి చాలామంది నా పిల్లలకు కూడా చదువులకు అయింది, మన సంసారంలో చాలామంది మేలు జరిగింది. కాబట్టి సహకార సంఘాన్ని కూడా మనం ఏ ఊర్లో ఉన్నా మంచిగా నడుపుకుంటేనే మనకు కదా వచ్చేది. మనం తీసుకున్న డబ్బులు కూడా తిరిగి కట్టియాలి. వేరేళ్ళు ఉన్న కట్టియాలి, మనం ఉన్న కట్టాలి. మనం తీసుకున్న కడితేనే మన ప్రగతి అనేది ముందుకు వెళ్తుంది. ఫస్ట్ 4,000 మంది అవుతారు. ఇలా సర్పంచ్లు అవుతున్నాం, డిప్యూటీ సర్పంచ్లు అవుతాం, ఆ సంఘంలో పనిచేసిన వాళ్ళం అవుతున్నాం. మనం కూడా వాట్సాప్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు ఇందాక ఒక టీచర్ చెప్పారు అన్నదానం ఇట్లా చేయాలని, మనం కూడా సహకారం మనంతటా ఏడన్నా అయితే కూడా ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇట్లా చేద్దామని అనుకున్నాం. మనం కూడా సేవ చేద్దామనే భావన నాలో ఉంది. మీకు కూడా ఉంటే కూడా చెప్పగలరు.